వసుంధర గారికి పెళ్ళైతే భర్త అంగీకరిస్తే తప్ప మళ్ళీ మా దగ్గర జాబ్ చేయకూడదు. మరి చెప్పవే మావయ్య. తులసక ఫస్ట్ వసూరు పూజకి పంపించేయండి. జోగేంద్ర, అవును, రుణం తీరిపోవాలా, ఇంతటితో బంధం తెగిపోవాలా. వసు, నువ్వు అమ్మవారి కుంకుమ పెట్టుకుని ఈలో పూజకెళ్ళి వచ్చేసే. ఒరేయ్, నువ్వే ముచ్చటపడి పంపిస్తున్నావేమిట్రా? సెటిల్మెంట్ చేసుకోలేక కాంతం, తేల్చుకోవాల్సిన చాలా ఉంటాయి. మేడం గారు, మమ్మల్ని ఫోన్లోనే ఆశీర్వదించండి. నమస్కారం. అమ్మా వసుంధర, మేడం గారు సిగ్గుపడుతుంది వసు, పెళ్లి కదా. మీరు ఫోన్లోనే బ్లెస్సింగ్స్ చేసేయండి. అంతా మంచే జరగాలి బాబు. నా మాట కాదనకుండా వసుంధరను పూజకు పంపిస్తున్నందుకు చాలా సంతోషం. రే జోగేంద్ర, నువ్వు వసూ చేయి పట్టుకో, ఈ చెంబును పట్టుకుంటాం. వాడు పట్టుకునేలా మేం చేస్తాం సార్. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మెహందీ బేబీ, చెప్పండి జీ. మెహందీ ఉందా? ఎవరికి పెట్టాలి జీ? అది సీక్రెట్ లేండి, పెట్టిద్దామని అడుగుతున్నాను. బాగా పండాలి సుమా. ఎవరికి పెట్టాలో పేరు చెప్తే అరేంజ్ చేస్తాను. అలేఖ్యకి. దొరికావరా? కానీ మా మధ్యలో ఏం లేదండి, ఇద్దరం కలిసి లవర్స్ లా నటించాలి. అదో పెద్ద కథలేండి. ఉంది ఒక కిలాడీ లేడీ, మీకెంత చెప్పినా అర్థం కాదులేండి. ఎంత బాగా చెప్పావురా. అన్నయ్య మీరా? అన్నయ్య మీరా? మెహందీ బేబీన్ రా. ఏంటన్నయ్య ఈ వేషం? నా వేషం సరేరా, అలక్య అని లవ్ అని ఏదేదో చెప్తున్నావు. ఏంటి సంగతి? ఏమీ లేదన్నయ్య, మీకు తెలుసు కదా, ఒక కిలాడీ లేడీకి సమాధానం చెప్పడానికి అలైక్య నేను లవర్స్ లా నటిస్తున్నాం. తెలుసులేరా, సిగ్గు మెహందీ ఎర్రగా పండడం. అబ్బో భలే, నువ్వు కూడా ఎదుగుతున్నావు. కీప్ ఇట్ అప్. మీరేమంటున్నారో ఏంటో. నువ్వు మాత్రం నా గురించి ఏమీ అనకు. నేను ఇలా వచ్చినట్టు ఎవరికీ తెలీదు, ఓకేనా? నోరు జారి మెహందీని బూందీ చేయకు ప్లీజ్ రా. అలాగే అన్నయ్య. క్యూట్ బ్రదర్, బాయ్. అన్నయ్య ఆడవేషంలో వసుంధర గారి కోసం వచ్చాడంటే ఏదో ఉండే ఉంటుంది సుమా. అందరికీ థ్యాంక్స్ అండి, వసుంధర గారిని పూజకు పంపిస్తామన్నందుకు. ఇక నేను బయలుదేరుతాను. ఆనంద్ బాబు, ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, మెహందీ ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్ళండి. అవును జీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ధూపం ఇవ్వాలి కదా, ఆ తంతు చూసి వెళ్ళండి. ఏం పర్లేదండి, వెళ్ళొస్తానన్నయ్య. అన్నయ్య
అంటే మిమ్మల్నే జోగిజీ. నన్నా? ఎందుకంటే మీరు పెద్దవారు కదా, అందుకనే అన్నయ్య అని పిలిచారు. అవునరా జోగి, నిన్నే. మా వసుంధర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆనంద్ బాబు వరుసగా నీకు తమ్ముడే అవుతాడు కదా. అంతే కదా బాబు? తను నా చిన్న మనవరాలికి కాబోయేవాడే కదా. నన్ను అన్నయ్యని పిలిచావా? అవునన్నయ్య, ఎవరూ లేని అనాథవి కాదన్నయ్య నువ్వు. నువ్వు కూడా మా అన్నయ్యవే. తమ్ముడు. అన్నయ్య, నా తమ్ముడు. అన్నయ్య, ఇంత మంచి అనుబంధం ఇతని దగ్గర ఉంది అంటే చాలా హ్యాపీగా ఉంది. జోగేంద్రజీ, ఆ చెంబుని 2 చేతులతో పట్టుకొని ధూపాన్ని పెళ్లి కూతురికి పట్టించు. చెంబు వదలకూడదు, అరిష్టం. అది మా ఆచారం. ఓకే, అలాగే. ఆనంద్ తమ్ముడు, నువ్వు కూడా ఈ తంతుని చూసి వెళ్ళాలి. అలాగే అన్నయ్య. వెళ్ళు పంచు. ఇది ధూపం అయితే నువ్వు నా దీపం. 1 2 3. ఏమైందిరా? కాలిందా? పడేసావా ఏమిటి? మళ్ళీ ఏమైందిరా నీకు? అయ్యో అయ్యో అయ్యో, రే జోగి, ఏమైంది? ఏమైందిరా నీకు? అరిష్టం, చెంబు వదలకూడదు. ధూపం పెట్టండి జోగిజీ. జోగిజీ, చెంబు వదలొద్దు. చేతు కలిపింది కథ. అయ్యయ్యో, ధూపం వదిలేశాడండి. మళ్ళీ అరిష్టమే. నిశ్చితార్థం రోజు కూడా చేతులు కాలే, మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఇలా. కాదు, వదలకపోతే చెయ్యకూడదు. తులసక్కో మాయక్క, తులసక్కో మాయక్క. అయ్యో కాదు, చెంబు కాలుతుందని ఎవరైనా చెప్పొచ్చు కదా వాడికి. ధూపం చెంబు కాలకుండా చల్లగా ఉంటుందా మాజీ? అర్థం చేసుకోవాలి. తడి బట్టతో పట్టుకుని తీయాలి. అమ్మా, అయ్యా, చూస్తావేంటి కాదు? ఆయింట్మెంట్ రాయు, ఏదైనా రాయు. అమ్మా, కలిపింది. అయ్యో అయ్యా, ఇలా రండి, ఇలా రండి. తొందరగా తీసుకెళ్ళి ఆ చేతులకి ఏమైనా రాయండి. నేను వస్తున్నాను పద. ఏమండి, వెళ్ళి చూద్దాం పదండి. వసుంధర్ గారు, అమ్మ మీకు మాట చెప్పమన్నారు. జోగేంద్ర లాంటి వ్యక్తితో పెళ్ళంటే తెలిసి నరకానికి వెళ్తున్నట్టే. పెళ్ళంటే మనతో పాటు కష్టసుఖాలు పంచుకునే ఒక తోడు. అది ఎప్పటికీ మన పట్ల కీడు కాకూడదు. ఆలోచించుకోండి. అన్నయ్య, వెళ్దాం పద. ఉంటాను వసుంధరా.
బావా 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 బా ఓ ఇక్కడున్నావా? నేను చేసిన పనికి నన్ను అమాంతం వాటేసుకుంటావు. బావా బావా అదేంటి బావా, ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తావనుకుంటే ఇలా నెట్టేశావు. ఏంటి బావా, ఎప్పుడు చూసినా చిరాకు పడుతుంటావు. ఈ కవర్స్ లో ఈ బాక్సుల్లో ఏముందో తెలిస్తే నన్ను ముద్దు పెట్టుకుంటావు తెలుసా. ఇరిటేషన్ తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. బావా కూల్, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే పని చేశాను. నీ ఫేవరెట్ సెక్రటరీ కాబోయే పెళ్లి కూతురు వసుంధర కోసం షాపింగ్ చేశాను. చూడు ఎన్ని తీసుకొచ్చాను. చీరలు నగలు చాలా ఉన్నాయి. దేనికి? దేనికంటావేంటి బావా, వసుంధర పెళ్లికి. పెళ్లి జరుగుతుందని ఎవరన్నారు? వాట్ యు మీన్? అంటే దాన్ని ఇంకా నీ సెక్రటరీగానే ఉంచుకోవాలనుకుంటున్నావా? మైండ్ యువర్ లాంగ్వేజ్. నేనన్న దాంట్లో డబుల్ మీనింగ్ లేదు బావా, నువ్వన్న దాంట్లోనే అర్థం లేదంటున్నాను. అంటే రేపు వసుంధర జాబ్ రిజైన్ చేస్తుంది కదా, పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలని సెండ్ ఆఫ్ చెప్తుంది. నీకు 1 నిమిషం టైం ఇస్తున్నాను. నువ్వు తీసుకొచ్చిన ఈ చిల్లర సామాన్లు తీసుకెళ్ళిపో, లేదంటే నీ పళ్ళు రాలిపోతాయి. అది కాదు బావా. అవుట్ 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 అవుట్. నేను ఇక్కడి నుండి వెళ్తాను కానీ రేపది నీ లైఫ్ లోంచి వెళ్ళిపోతుంది బావా. ఏమైందన్నయ్య? మీరు వసుంధర గారిని ప్రేమిస్తున్నారా? చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నానన్నయ్య. ఒకరికి చెడు చేయకపోయినా నువ్వెప్పుడూ మంచిగా లేవు. నువ్వు మారతావని అమ్మ ఎంతగానో ఎదురు చూసేది, మీకోసం తాపత్రయపడేది. అలాంటి అమ్మ కోసం కూడా ఆలోచించలేదు. అలాంటిది ఈరోజు వసుంధర గారి మంచి కోసం ఆలోచిస్తున్నారు. వసుంధర గారి కోసం ఎదురు చూస్తున్నారు. వసుంధర గారి కోసం తప్పిస్తున్నారు. అందుకే అడుగుతున్నాను, వసుంధర గారు అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా కాదా అని అడిగితే వసుంధరకి విలువ కట్టినట్టు అవుతుందిరా. అడిగితే ప్రాణమైనా ఇచ్చేసే స్నేహితురాలరా. ఆ జోగేంద్ర గారిని చేసుకుని ప్రాణం ఉన్నా లేనట్టుగా ఉండిపోతుందని చాలా బాధగా ఉందిరా. అన్నయ్య, వసుంధర గారు మంచి చెడు తెలియని మనిషి కాదు. అలాంటి తనే ఈ పెళ్లికి ఒప్పుకుంది. మీరెందుకన్నయ్య బాధపడతారు? వసుంధర గారి పెళ్లి చేసుకోకూడదని అనుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఆనంద్, మగపిల్లల్ని గారాబం చేసే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని రాజీ పడేలా చేస్తారా? అందుకే త్యాగాలు చేయడం అలవాటైపోయి చివరికి ఏమీ కాకుండా పోతారు. వసుంధర కూడా తన ఇంటి కోసం, వాళ్ళ అమ్మా నాన్నల కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంటుందని నాకు భయంగా ఉందిరా.
మీరు చెప్తే పని చేయడానికి 100 మంది క్యూలో ఉంటారు. కానీ నాకు మేలు చేయాలని ఇలా ఆడవేషంలో రావడం ఏంటి? నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది వసుంధర. వసుంధర మా ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే నా కొడుకు జీవితం మారిపోయింది. మా ఇంట్లో అందరి మొహాల్లో సంతోషాన్ని చూడగలిగాం. మళ్ళీ ఈ దీపావళి పూజకి తను రావాలి. వసుంధర గారు, అమ్మ మీకు మాట చెప్పమన్నారు. జోగేంద్ర లాంటి వ్యక్తితో పెళ్ళంటే తెలిసి నరకానికి వెళ్తున్నట్టే. శాలరీ తీసుకునే సెక్రటరీ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారేంటి మేడం? మీ కొడుకుని మనిషిని చేసిన నేను బలి పశువుని కాకూడదని నన్ను హెచ్చరించడానికి ఎంతో బాధ్యతగా ఆనంద్ గారిని పంపించాక కూడా మీ మనసు కుదుట పడక మీ స్థాయిని పక్కన పెట్టి ఫోన్ కూడా చేశారు. అందరి ముందు ఆ పిలుపు నన్ను పూజకు రమ్మనే ఉండొచ్చు, కానీ ఎవరూ లేనప్పుడు అమ్మ చెప్పిందన్నా మీ మాటగా ఆనంద్ గారు చెప్పిన మాటల్లో మీ ప్రేమ ఆప్యాయతను నేనెప్పటికీ మర్చిపోలేను మేడం. కానీ వంశీ సార్ సంతోషంగా ఉండాలంటే, ఆయన సంతోషమైన హార్ట్ ఫ్రెండ్కి దగ్గర అవ్వాలంటే నేను దూరం అవ్వాలి. సోదమ్మ చెప్పిన మాటల్ని, జ్యోతిష్కుడు అన్న మాటని నిజం చేయకూడదంటే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. నేను నరకంలోకి అడుగు పెడుతున్నానని నాకు తెలుసు, కానీ కష్టాల్లోనే పుట్టి పెరిగిన నాకు ఈ కష్టాలు అలవాటైపోయాయి. అలవాటు చేసుకుంటాను. ఏంటి బస్సు, దాహంగా ఉందా? ఆకలేస్తుందా? ఆర్డర్ చేయ బస్సు, నేను సర్వీస్ చేస్తాను. నేను సేవకుణ్ణి. ఇప్పుడు మీకెలా ఉంది? అంటే నువ్వు నా గురించి... నీ చేతులు ఎలా ఉన్నాయి? మంట తగ్గిందా? బస్సు, నువ్వేనా నా బాగోగుల గురించి ఆలోచిస్తుంది? ఇది కళ నిజమా? జరిగిందంతా నిజం కావాలనే ప్రయత్నిస్తున్నాను. వసు, నువ్వింత ముద్దుగా మాట్లాడుతుంటే ఇదంతా ఆ వంశీగడికి చూపించాలని నా చివరి కోరిక. ఒక సెకండ్, నా త్రావా దా దా. వసు, దా 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 దా. ఒక నిమిషం. హాయ్ వంశీ. హాయ్. జోగేంద్ర గారు, వంశీ సార్ కిందకు ఫోన్ చేశారు. ప్లీజ్ ఫోన్ కట్ చేయండి. గారు అని పిలవకు వసు. కాల్ విత్ జోగి. ఫుల్ నేమ్ జోగేంద్ర. సింపుల్ గా జో. వంశీ, చూస్తున్నావా? చూడు.